మీకోసం బాబా ఏం మెసేజెస్ ఇస్తున్నారో మనం ఈ షార్ట్ ద్వారా చూద్దాం. మీరైతే డబుల్ ట్యాప్ చేసి మీ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేసుకోండి. మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, డు నాట్ జడ్జ్. ఇతరులనంట మీరు జడ్జ్ చేయకండి. వీళ్ళలాగా వీళ్ళలాగా వీళ్ళింతే వీళ్ళిలానే ఉంటారు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ని అంట పాస్ చేయకండి. మనలోనే చాలా ఉన్నాయంట కరెక్ట్ చేసుకోవడానికి. సో మన పైనంట మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్తున్నారు. మంచి పుస్తకాలు చదవడం, మంచి మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటినంట స్వీకరించండి, చెడునంట వదిలేసేయండి. ఇక్కడ అర్ధనారీశ్వరులను చూపిస్తున్నారు కదా, ఆ విధంగా ఒక బ్యాలెన్స్ లేక రావాలంట. కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, ఆనందమైన ఏదైనా కానీ సమపాల్యంలో తీసుకోవాలి. అప్పుడే మనం సంతోషకరమైన జీవితాన్ని జీవించగలుగుతాము అని చెప్తున్నారు. సో బాబా ఇక్కడ మనకిస్తున్న ఈ 3 దివ్య సందేశాలు మనం స్వీకరించి మనం హ్యాపీగా